న్యూస్ లక్ష్యం సమాజ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్. బల్దియాలో దూకుడు పెంచిన గులాబీ అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయని ధీమా. పాత బస్తీలో ఎంఐఎం టీఆర్ఎస్ నేతల మధ్య గొడవ. గులాబీ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్న ఎంఐఎం నేతలు. మాటల తూటాలతో వివిధ పార్టీల నేతల ప్రచారం. గ్రేటర్ పై జెండా మాదేనంటూ గడుపు ధీమాలు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులోని గిరిజనుల ఆందోళన. భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. కర్నూలులో ఘనంగా తుంగభద్ర పుష్కరాల వేడుకలు. నదిమ తల్లికి గంగా హారతి ఇచ్చిన వేద పండితులు. ఇక డీటెయిల్స్ కెళ్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లోని టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దీదీప్య ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు తెలిపారు. ఆయన ప్రచారానికి మద్దతుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ భాస్కర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ వెంగళరావు నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని యూబీసీ వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్లో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. మా ఇన్ఛార్జిగా మిర్యాలగూడ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇంత 3 సంవత్సరాల నుంచి వర్షాలు పడుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం స్పందించలేదు. టీఆర్ఎస్ పార్టీ స్పందించి ప్రతి ఇంటింటికి 10,000 ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసి తెరాస ప్రభుత్వానికి మక్కువ చూపించి ఓట్లు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఓట్లు వేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏరియాలో మేము ఇంటింటికి 10,000 ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కేసీఆర్ గారు అందించే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎవరికైతే అందలేదో కేసీఆర్ గారు చెప్పిన విధంగా 5వ తారీఖు నుంచి మళ్ళీ ఈ 10,000 రూపాయలు అందుతాయని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దీదీప్య. నేను ఇక్కడ వెంగళరావు నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని యూబీసీ వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 127 రంగారెడ్డి నగర్ డివిజన్లో విజయ్ శేఖర్ గౌడ్ ప్రచారాన్ని నిర్వహించారు. గిరినగర్లో ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సైదాబాద్ డివిజన్లోని ఎస్బీహెచ్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అట్టడుగు వర్గ ప్రజలకు కూడా నేనున్నానంటే అండగా ఉన్నానంటూ కూడా మరి బస్తీ దోకలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక చిన్న ఫీవర్ వచ్చినా, చిన్న దెబ్బ తాకినా మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేలు ఖర్చు అవుతుంది. బీద ప్రజలు గుర్తించి వారికి అనుగుణంగా బస్తీ దవాఖానలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన సైదాబాద్ డివిజన్లో క్రాంతినగర్లోని ఒక బస్తీ దవాఖాన, జాకిర్ హుస్సేన్ కాలనీలోని 2వ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. మేము గెలిచిన తర్వాత ఎక్కడ వీలుంటే అక్కడ మళ్ళీ బస్తీ దవాఖానలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తము ప్రగతి పథంలో నడుస్తున్న పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారు. యాక్చువల్గా మనకి ఏముంటుందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చి చూపెట్టింది, మరి బీజేపీ గవర్నమెంట్ ఇచ్చి చూపెట్టండి, అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు. కేవలం గెలిచే వరకు మేము 25 ఇస్తాము అని ప్రజలకు ఆశ చూపడం, ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. సైదాబాద్ డివిజన్ ప్రజలందరూ కూడా చాలా అందరికీ తెలివి ఉంది. అందరు ఎవరిని ఎన్నుకోవాలన్న ఆలోచన కూడా సైదాబాద్ డివిజన్ ప్రజలు ఉంది. బురద జాతీయ కార్యక్రమాల్లో ఎప్పుడూ అది ముందుంటుంది. మేము ఏం చేస్తాము, ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేసామనే మీదనే కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా వేరే పార్టీల బురద జల్లే కార్యక్రమం అయితే మాలో లేదు. కంపల్సరిగా మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, సైదాబాద్ డివిజన్లో చేసిన అభివృద్ధి పనులే మనం గెలిపిస్తాయని కూడా నేను మనస్ఫూర్తిగా
ఏం రాకుండా ఎప్పటికప్పుడు బాగా కేర్ తీసుకుంటుంది. కరోనా వచ్చిందని మేము కంప్లైంట్ చేయకముందే మొత్తం శానిటైజర్ చేయించింది. మొత్తం కోతులు వస్తున్నాయి వెంటనే చిన్న పిల్లలు స్పందించినా కూడా వెంటనే ఫోన్ చేసి రెస్పాండ్ అవుతుంది. రైతు మొన్న డబ్బులు కూడా నిండినాయి కదా, డబ్బులు వరద బాధితులకు చిన్న మనిషి వచ్చేసి మామూలుగా ఎవరో ఒక చదువుకున్న వాళ్ళు ఇట్లా మాకు రాలేదు అన్నాగానే వాళ్ళకి వచ్చేటట్టు దగ్గరకు వచ్చి చూసుకొని ఇప్పించింది. మాకు చాలా మంచి చేసింది. బజార్ లైట్లు కానీ అసలు ఏమైనా. రహ్మత్ నగర్ డివిజన్లోని రాజీవ్ గాంధీ ఇంద్రానగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సిఎన్ రెడ్డి ఇంటింటికి ప్రచారం చేపట్టారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి తమను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా 13వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బోడ నరసింహ దూసుకుపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. బూత్ ఇన్ఛార్జిని కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారిని మళ్ళా కూడా కార్పొరేటర్ చేస్తామని కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించి ఈ కేసీఆర్కి ఇది ఒక కానుకతో ఇస్తాం. మేము కారు గుర్తుపై ఓటు వేసి తిరుమల రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం. స్టార్ట్ అయింది, ముగిసేంత వరకు మేము గెలిచేంత వరకు కారు గుర్తుపై ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తాము. రెడ్డి గారి గురించి మీరు మాకు ఎక్కువగా చెప్పే అవసరం కూడా లేదు. మేము పక్కా టీఆర్ఎస్ తిరుమల రెడ్డి గారికే ఓటేస్తాము అని చెప్పి ప్రజలు వాళ్ళంతటా వాళ్లే మాకంటే ముందు వాళ్లే మమ్మల్ని ప్రోత్సహిస్తారు. తథ్యం వాలంటీర్ స్కూల్లో ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. మాకు ప్రభుత్వ స్కీమ్లు అన్నీ అంతా ఉన్నాయి. మేము ఎవరు కూడా ఎన్ని అభ్యపెట్టినా కూడా ఇలాంటి ప్రభుత్వం వారు మాకు ఫోన్ చేస్తే మాకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నారు. మా కార్యకర్త కంటే ఎక్కువ ఓటర్లే ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకు వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఖచ్చితంగా తిరుమల రెడ్డి గారు ఘన విజయం సాధిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే 24 గంటలు ప్రజలతో కలిసి ఉండే ఏకైక నాయకుడు 150 డివిజన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రజలు. కనుక మాకు ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీని జెండా హయత్నగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నాం. తిరుమల రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మా వంతు కార్యకర్తలు అందరూ కలిసి సాయశక్తిగా కృషి చేస్తూ ఉన్నారు. ఇక పాత బస్తీ అక్బర్బాగ్ డివిజన్లో ఎంఐఎం నేతలు టీఆర్ఎస్ నేతలపై గొడవకు దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని ఎంఐఎం నేతలు అడ్డుకుని దాడికి యత్నించారు. అక్బర్బాగ్ డివిజన్లోని మైనార్టీ బస్తీలలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయొద్దని ఆందోళన చేశారు. ఓటమి భయంతో గొడవలకు దిగుతూ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. की बात नहीं है, हमारे को भी है, हमारे को भी है टीआरएस आना बोल के फैजाबाद से और सलीमनगर कॉलोनी से, सुने ना, हमारे को भी आपकी जबान आमीन, सुने ना, यहाँ आके उंगली नहीं लगाना भाई, आप लोग गलत कर रहे हैं, हमारे आपका मर्जी, गलत नहीं कर रहे हैं भाई, कैंडिडेट डिक्लेयर करे, कैंडिडेट आएंगे हमारे उल्टी दलाते एक जगह करके हम कर रहे हैं, बीजेपी स्ट्रांग है बोलते यहाँ पर, हम मुझे दुनिया का काम कर रहे हैं, अब आप लोग आगे यहाँ पर हमारे को तकलीफ दे रहे हैं, हमारा అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్ రెడ్డి. నేను అక్బర్బాగ్ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కార్పొరేషన్లో. సార్, ఈరోజు మేము సపోటాబాగ్ ప్రాంతంలో పాదయాత్ర స్టార్ట్ చేశాము. పాదయాత్ర స్టార్ట్ చేస్తూనే మేము ఎలాగైతే ముందుకు వెళ్తున్నామో
ఒక్కసారిగా ఎంఐఎం కార్యకర్తలు వచ్చి మా పాదయాత్ర అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అడ్డుకున్నారంటే మేము మిమ్మల్ని ఇక్కడ రానియము అని చెప్పడం జరిగింది. కానీ మా కార్యకర్తలు ఎవరూ వినలేదు. మేము అలాగనే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాము. తర్వాత ఇదంతా దేనికంటే లాస్ట్ టైం మేము కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 600 పైసలకు ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. వారికి ఇప్పుడు చాలా అభద్రతా భావంతో ఉన్నారు. వారు ఏ విధంగానైనా టీఆర్ఎస్ని అడ్డుకుంటే వాళ్ళే మళ్ళా గెలిచొచ్చని వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ మేము మా కార్యకర్తలము ఒక్క పైసా కూడా భయపడడం ఇట్లాంటి చిల్లర వేషాలకు మేము భయపడడం. మాకు కేటీఆర్ గారు సూచించారు, ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం వీఆర్ కంటెస్టింగ్ సపరేట్లీ, మాకు ఎటువంటి అలయన్స్ లేదు. మళ్ళా చెప్తున్నాము, మేము మళ్ళా తిరుగుతాము. మాకు అందరి ఓట్ బ్యాంక్ కావాలి. ఇది సెక్యులర్ పార్టీ. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఓట్స్ ఆఫ్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. వీఆర్ ఆస్కింగ్ ఓట్స్ ఆఫ్ ఎవ్రీ సెక్షన్ అండ్ ఎవ్రీ రిలీజియన్. అండ్ I assure we will definitely win with a big and major majority. ఇట్లాంటి అరాచక శక్తులను కొంచెం మీరు కట్టడి చేస్తే అందరికీ ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో దట్ దే కెన్ పెర్ఫార్మ్ బెటర్. 100% we are going to complain with election. హైద్నగర్ డివిజన్ టీఆర్ఎస్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ మలిదశ ఉద్యమకారుడు జనిగ విష్ణువర్ధన్ ప్రచారం చేశారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజల పక్షాన పనిచేస్తారని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు జనిగ విష్ణువర్ధన్, తెలంగాణ ఉద్యమకారుని. గత 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పోరాడిన వాడిని. ఈరోజు హైద్నగర్ డివిజన్ అభ్యర్థిగా కార్పొరేటర్గా నేను ముందుకు వస్తున్నాను. మీరు మమ్మల్ని దీవించాలని కోరుతున్నా. అది అంతేకాకుండా నా సేవను ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ తెచ్చుకున్నానో, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అదేవిధంగానే కంకణం కట్టుకొని హైద్నగర్ డివిజన్ అభివృద్ధి దిశగా పాటుపడతానని తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఇంకా ఇప్పుడు అయ్యేదే కాకుండా ఇంకా బ్రహ్మాండంగా చేయాలని ఆశయం ఉంది. దానికి ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వాలని హైద్నగర్ ప్రజలకు చేతులు నమస్కారాలు. నా పేరు జనిగ విష్ణువర్ధన్. ఇక నాగోల్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి చింతల అరుణ సురేందర్ యాదవ్ రెండవ రోజు గడప గడపకి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ అభివృద్ధి జరగలేదని బీజేపీ అభ్యర్థి చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆరోపించారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. చింతల అరుణ సురేందర్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినందుకు బీజేపీ నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు నమస్కారం చేయడం ఏమనగా, బీజేపీ నుంచి మేము ఈరోజు పాదయాత్ర మొదలు చేశాము. మంచి స్పందన వస్తున్నది. ప్రతి ఒక్కరు ఇంట్లోకి బయటకు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, మాకు రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్ లేవు, డ్రైనేజ్ లేవు, మొన్న వరదల బాతుల్లో వరదలు వచ్చి మా ఇల్లు కొట్టుకుపోయి మా కాళ్ళు కొట్టుకుపోతే వాళ్ళకు టీఆర్ఎస్ నాయకులు 650 కోట్లు ఇచ్చినామంటున్నారు. కానీ మాకొక్కరు కూడా ₹1 మాకు ముట్టలేదు. వారి టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు జోలు నింపుకున్నారు, వాళ్ళు ఇల్లు నింపుకున్నారు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మేము వచ్చేది మాత్రం బీజేపీని చూస్తున్నారు ప్రజలందరూ. మేము ప్రతి ఒక్క కార్యకర్తలు చూస్తున్నాం. మేము పలకరిస్తే వాళ్ళు అదే ఒకటే అంటారు, వచ్చే ఎలక్షన్లలో మరి దుబ్బాకలు ఏ విధంగా ప్రపంచం స్టార్ట్ అయిందో ఈ యొక్క ఎలిమినేట్ కాన్స్టిట్యూషన్లో మరి 11 డివిజన్ అయిన నాగోల్ వార్డును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ముందుకొచ్చి వారి అభిప్రాయాలు చెప్తున్నారు. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి జుట్టా వెంకటేష్ కళావతి నగర్లో ప్రచారం చేపట్టారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
రంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 112వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి నల్లగండ్ల నర్సింగౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. రామచంద్రపురం జాతీయ రహదారిపై ఉన్న నాగులమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటా ప్రచారం పాల్గొన్నారు. ఈరోజు నాగులమ్మ గుడి దగ్గర నుంచి మా ప్రచార రథాలు అట్లాగే మా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అమ్మవారి దీవెనలు తీసుకొని ఆమె దీవెనలతో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ఇన్ఛార్జి గారు విద్యా రాజన్న అలాగే రాజీవ్ రవీందర్ అన్న కూడా దీంట్లో వారి సహాయ సహకారాలతో కూడా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయబడుతుంది. ప్రజల స్పందన కూడా బ్రహ్మరథాలు పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఇంతకుముందు పాలన టీఆర్ఎస్ పాలన చూసి తీసుకుపోయి బీజేపీకి అలాగే ఒక యంగ్ అండ్ యువతకి ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అట్లాగే 112 డివిజన్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు నాగులమ్మ గుడి దగ్గర నుంచి మా ప్రచార రథాలు అట్లాగే మా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అమ్మవారి దీవెనలు తీసుకొని ఆమె దీవెనలతో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ఇన్ఛార్జి గారు విద్యా రాజన్న అలాగే రాజీవ్ రవీందర్ అన్న కూడా దీంట్లో వారి సహాయ సహకారాలతో కూడా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయబడుతుంది. ప్రజల స్పందన కూడా బ్రహ్మరథాలు పడుతున్నారు. ప్రజలందరూ కూడా ఇంతకుముందు పాలన టీఆర్ఎస్ పాలన చూసి తీసుకుపోయి బీజేపీకి అలాగే ఒక యంగ్ అండ్ యువతకి ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అట్లాగే 112 డివిజన్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నారు. భారత్ మాతా కీ.